నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ ఒక కోయిల గుండె చప్పుడు. కథలోకి వెళితే, వద్దురా కన్నయ్య ఈ పొద్దు ఇల్లు వదిలిపోవద్దురా అయ్యా, అయ్యా వద్దురా కన్నయ్య. శ్రావ్యంగా తియ్యగా పాడుతుంది ఆ యువతి. అవును, ఎంత హాయిగా మధురంగా ఉంది గొంతు. ఈ అమ్మాయికి వాళ్ళమ్మ తేనె తాగించి పెంచింది కాబోలు. టీవీలో చూస్తున్న పాటల కార్యక్రమం ముగ్ధులై చూస్తున్న వాళ్ళంతా ఏకబిగిన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తప్పకుండా ఈమెకే వస్తుంది బహుమతి. అసలు అది స్వరమా, దేవుడిచ్చిన వరమా? ఆ గమకాలేమిటి, సెలయేటి గలగల్లా ఆ లయ ఏమిటి? ఏది, మరోసారి పాడవు? సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే. రాధికా కృష్ణ తవ విరహే కేశవ. అబ్బా, ఎంత అమృతంలా పలుకుతుంది నీ స్వరంలో భావం. ఆ రాధ పడే విరహ బాధ నువ్వే పడుతున్నట్లు. ఆ విరహం కృష్ణుడి కోసమా, నా కోసమా? అలలు అలలుగా అతని నవ్వు. మరోసారి పాడవు? ప్లీజ్ పాడురాగా. నీ పేరు సరాగ కాదు, అనురాగ. నా అనురాగ. పాడవు. ఏది ఆలాపన, ఏది రాగం, ఏది తాళం, ఏది లయ, ఏది ఆ శ్రావ్యత? నో అంటూ తల విదిల్చింది సరాగ. ఆలోచనలతో, గత స్మృతులతో తల తిరిగిపోతుంది. గుండె మండిపోతుంది. గొంతెత్తి హాయిగా పాడాలని స్వరపేటిక తహతహలాడుతుంది. ఎలా జరిగింది? ఏమైంది? సరాగాలు పలికి ఈ స్వరాగ స్వరం ఏమైపోయింది? తేనెలూరే ఆ గాత్రం ఏమైపోయింది? సరిగ్గా నెల రోజుల్లో ఎంత మార్పా? నెల క్రితం వరకు ప్రకృతిలో గంధర్వ కన్యలు పూలతీగలని వీణతీగలుగా మీటున్నట్లు పాడిన ఈ సారాగా మళ్ళీ పాడగలదా? కనీసం మాట్లాడగలదా? ఇప్పుడు బొంగురుపోయిన ఈ గొంతు, చిన్న ఆలాపన కూడా తీయలేకపోతున్న ఈ గొంతు కనీసం మాట్లాడగలుగుతుందా? శాశ్వతంగా మోగపోతుందా? రాగా. నాగలక్ష్మి లోపలికి వచ్చింది. మందేసుకో తల్లి. చిన్న హౌన్స్ గ్లాసులో మందు పోసి మంచం మీద చివరగా కూర్చుని తలకడలాంటి మెత్తని చెయ్యి ఆసరాగా ఇస్తూ సరాగా మెడ పైకి లేపి నోటికి గ్లాసు అందించింది. మందుతో పాటు కన్నీళ్లు కూడా మింగేసింది సరాగా. ఆవిడ గ్లాసు పక్కన పెట్టి మృదువుగా చెవుల పక్కకి జారిన కన్నీరు తుడిచింది. వెచ్చగా తగిలాయి చెంపలు. ఎందుకమ్మా ఏడుపు? మనిషి అన్నాక ఏదో ఒక జబ్బు రాదా? అదే తగ్గిపోతుంది. దాని గురించి ఆలోచించి జ్వరం తెచ్చుకున్నావు. సరాగ తలగడ మీదకి జారి తల అడ్డంగా ఊపింది. నూతులోంచి వచ్చినట్టు వినిపించింది ఆమె స్వరం. రాదు, నా గొంతు నాకు మళ్ళీ రాదు. నాగలక్ష్మి దుఃఖాన్ని గుండెల్లో అదిపెడుతూ అంది. తప్పు, అలా అనకూడదు. మనిషి ఆశాజీవి. నీ మీద నీకు నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. కన్నీళ్లతో తల్లి వైపు చూసింది. ఎలా ఉంటుందమ్మా ఆశ? ఎలా ఉంటుంది? ఆవిడ కూతురు ప్రశ్నకి సమాధానం చెప్పలేని దానిలా నిస్సహాయంగా చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. సంగీతం అంటే పంచప్రాణాలైన నాగలక్ష్మి ఒకగానొక కూతురికి సరాగా అని పేరు పెట్టడమే కాక, ఆ పిల్లకి 5 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి సంగీతం చెప్పించడం మొదలుపెట్టింది. 10 ఏళ్ళు వచ్చేసరికి ఎంతో పరిణతితో కీర్తనలు కూడా పాడేస్తూ అడపాదడపా స్కూలు వార్షికోత్సవాలు, వేదికల మీద చిన్న చిన్న బహుమతులు పొందిన సరాగా 13 సంవత్సరాలు వచ్చేసరికి టీవీలో వస్తున్న పాడవా హాయిగా అనే కార్యక్రమం ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడమే కాక ప్రథమ బహుమతి కూడా పొందింది. అప్పటి నుంచి అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి 16 ఏళ్లకి సినీ నేపథ్య గాయనిక ఎన్నో సినిమాలకు పాటలు పాడుతూ తెలుగు రాష్ట్రంలో తెలుగు కోయిలగా పేరు ప్రఖ్యాతులు పొందింది. సుమారు 7 ఏళ్ల క్రితం నాగలక్ష్మి రామారావు దంపతులు ఇంట్లో మేడ మీద పోర్షన్లో కొంతకాలం అద్దెకున్న కామేశ్వరి, ఆమె భర్త దూరపు బంధువులు ఇంట్లో పెళ్లికి హైదరాబాద్ వచ్చి పెళ్ళైన మర్నాడు రామారావు ఇంటికి వచ్చారు. వీళ్ళని చూడగానే నాగలక్ష్మి చాలా సంతోషించింది. రండి రండి, ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. పిచ్చాపాటి అయ్యాక తను వచ్చిన పని చెప్పింది కామేశ్వరి. మా అమ్మాయి సుహాసిని పెళ్లికి మిమ్మల్ని పిలవాలనుకున్నాం, కానీ అమెరికా సంబంధం అనుకోకుండా వచ్చి హడావిడిగా పెళ్లి అయిపోయింది. తను అమెరికా వెళ్ళి 4 ఏళ్లైంది. ఈ మధ్య అనుకోకుండా పాటల కార్యక్రమం చూసిందంట. ముందు మీ అమ్మాయిని చూసి అసలు పోల్చుకోలేదట. తర్వాత గుర్తు వచ్చి నాకు ఫోన్ చేసి అడిగింది. అప్పట్లో సన్నగా పెద్ద జడతో ఉండే సరాగేనా అమ్మాయి ఇంత అందంగా అయిపోయిందా అంటూ. ఆవిడ మాటలకు నాగలక్ష్మి కొంచెం గర్వంగా నవ్వింది. రాహుల్ అని మా అల్లుడు స్నేహితుడు మీ అమ్మాయిని చాలాసార్లు టీవీలో చూసి ఇష్టపడ్డాడట. చాలా మంచి సంబంధం. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు.
పిల్లాడు చక్కగా ఉంటాడు. రామారావు గారి మెయిల్ ఐడి చెప్తే ఫోటో పంపిస్తాను. ఆవిడ చెప్పింది విని రామారావు అన్నాడు. ఏమనుకోకండమ్మా, ఎన్ఆర్ఐ సంబంధం చెయ్యము. పిల్లకి ఇక్కడ ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏముంటుంది? ఇంట్లో కూర్చుని మంగళహారతులు పాడుకోవాల్సిందేగా. అయ్యో లేదండి, ఆ అబ్బాయికి కూడా అక్కడ సెటిల్ అవ్వడం ఇష్టం లేదట. వాళ్ళ కంపెనీ ఎలవన్ వీసా మీద పంపించింది. ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి వచ్చేస్తాడు. వాళ్ళ ఆఫీస్ ఇక్కడ హైటెక్ సిటీలో ఉందట అన్నాడు శ్రీధర్మూర్తి, కామేశ్వరి భర్త. మీరు చెప్పారుగా, మా అమ్మాయి అభిప్రాయం కూడా అడిగి ఆలోచించి చెప్తానులేండి అని అప్పటికి దాటవేశారు రామారావు దంపతులు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఐ సంబంధం చేయడం ఇష్టం లేదు. ముందు ఎలవర్ వీసా మీద వెళ్తారు. అక్కడికి వెళ్ళాక రావడం ఇష్టం లేదని హెచ్1 వీసా సంపాదిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోయారు. సరాగకి అంతకన్నా ఇష్టం లేదు. మరో 2 నెలలు గడిచాయి. ఈలోగా కామేశ్వరి మరో 2 సార్లు ఫోన్ చేసి రాహుల్ విషయంలో రామారావు దంపతుల మీద ఒత్తిడి చేసింది. చూద్దామంటూ దాటవేశారు. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకి గేటు తీసుకుని వస్తున్న కామేశ్వరి, ఆమె పక్కన హుందాగా అందంగా రాజసం ఉట్టిపడుతూ నడిచి వస్తున్న యువకుడిని చూసి ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రామారావు దంపతులు. కామేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేసింది. ఇతనే రాహుల్. వారమైంది ఇండియాకి వచ్చి. డ్యూటీలో కూడా జాయిన్ అయ్యాడు. నమస్తే అంకుల్, వినయంగా నమస్కరించాడు రాహుల్. అతని రూపం, అతని వినయం, అతని ప్రొఫైల్ చూసి ఇతన్నా మేము తిరస్కరించింది అని పశ్చాత్తాపడ్డాడు రామారావు. రీ రికార్డింగ్ నుంచి అప్పుడే వచ్చిన సరాగని పరిచయం చేశాడు. అతన్ని చూడగానే సరాగ గుండె కొట్టుకోవడం మానేసింది. ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. ఆ రాత్రి తండ్రి, ఆ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? నిన్ను అతను టీవీలో చూసి ఇష్టపడ్డాడట అని చెబుతుంటే 2 చేతులతో మందారం లాంటి మొహం దాచుకుని గదిలోకి పారిపోయింది. మరో 4 రోజుల్లో వాళ్ళ పెళ్లి ఆడంబరంగా జరిగింది. ఎంతోమంది పేరున్న సింగర్స్, టీవీ సినీ కళాకారులు వచ్చి ఆశీర్వదించారు. సోమరం నాటి రాత్రి తెల్ల చీరల్లో నిండు చందమామలా మెరిసిపోతున్న సరాగిని దగ్గరకు తీసుకుని, నీ పాట అంటే నాకు ప్రాణం. నీ స్వరం వింటూ నన్ను నేను మరిచిపోతాను. ప్రతిరోజు నీ పాటలు సీడీ వింటే గానీ నిద్ర రాదు. ఇప్పుడు నాకు సీడీలతో పనిలేదు కదూ. హాయిగా నువ్వు తీయగా నా చెవుల్లో అమృతం పోస్తున్నట్లు పాడుతావు కదూ అన్నాడు గుసగుసగా రాహుల్. అతని మాటలకి స్వరాగ మనసు కడలి తరంగాల్లా ఎగసిపడింది. పరవశంతో అతని గుండెల్లో ఒదిగిపోతూ అస్పష్టంగా తలూపింది. ఏది, ఒక్క పాట పాడవా? ప్రాధేయపూర్వకంగా అడిగాడు. రాధికా కృష్ణ తవ విరహే కేశవ అష్టపది అందుకుంది. ఈ విరహం నీ గొంతులో నా కోసమా, ఆ కృష్ణుడి కోసమా? సిగ్గుతో అరచేతుల్లో మొహం దాచుకుంది. ఒక సినిమా పాట పాడవు? సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే. హో, అద్భుతం. మరోసారి పాడవు? ప్లీజ్ పాడు రాగా. నీ పేరు సరాగ కాదు, అనురాగ, నా అనురాగ. ఈ రాత్రి పాటలతోనే గడిపేద్దామా? తీయగా అంది. నిజమే సుమా, నీ పాటల్లో మత్తులో పడి అసలు మత్తు మరిచాను. కౌగిట్లో బంధించాడు. రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. రాహుల్ ప్రేమలో పూర్తిగా తడిసి ముద్దయిపోయింది సరాగ. మరో 15 రోజుల కాలం ఓ గాలి కిరటంలా సాగిపోయింది. ఇవాళ నా కాన్సర్ట్ ఉంది రవీంద్ర భారతిలో. సాయంత్రం త్వరగా వచ్చేస్తారుగా అడిగింది సరాగ ఆఫీస్కి బయలుదేరుతున్న రాహుల్తో. ఈజ్ ఇట్? ఎప్పుడు ఫిక్స్ అయ్యింది? సంతోషంగా అడిగాడు. పెళ్లికి ముందే 10 రోజుల ముందు ఫిక్స్ అయ్యింది. అలాగా? ఎవరెవరు పాడుతున్నారు? నేను, శృతి, గిరి, కృష్ణ మెయిన్ సింగర్స్, మరో 2 అప్కమింగ్ సింగర్స్ కూడా ఉన్నారనుకుంటా అంది. ఓ, అయితే ఇంకే, తప్పకుండా వస్తాను. నువ్వు ముందు వెళ్ళాలేమోగా. వెళ్ళు, నేను ఆఫీస్ నుంచి నేరుగా వస్తాను, సరేనా? సరాగ నుద్ది మీద పడిన వెంట్రుకలు పెదాలతో సరిచేస్తూ మధురంగా నవ్వింది సరాగ. రవీంద్ర భారతిలో ఆ సాయంత్రం సరాగ ఆమె బృందం పాడిన ఆ పాటలతో పాటల పండుగ జరిగింది. సరాగ సోలో పాటలు కొన్ని పాతవి పాడింది. గుండమ్మ కథలో అలిగిన వేళనే చూడాలి, అర్ధాంగిలో వద్దురా కన్నయ్య, ఎక్కడమ్మా చంద్రుడు వగేరా పాటలు పాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్తో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ప్రేక్షకులు ఆమె పాటలు పూర్తి కాగానే చప్పట్లు హారతి పట్టాయి. ఆ తర్వాత శశిరేఖ, వసంత అని 2 అమ్మాయిలు కూడా కొన్ని కొత్త సినిమా పాటలు పాడారు. కానీ ఎవరికీ అవి అంతగా నచ్చలేదు. చాలామంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయారు. మనం కూడా వెడదాం అంది సరాగా. ఉండు, వీళ్ళు చక్కగా పాడుతున్నారు, పూర్తిగా విని వెళదాం అన్నాడు. చిత్రంగా చూసింది సరాగ అతని వైపు. ఎవరికీ నచ్చనివి ఇతనికెలా నచ్చాయి అనుకుంది.
కార్యక్రమం పూర్తి కాగానే కారులో కూర్చుని భర్త వైపు చిరునవ్వుతో చూస్తూ తన చేతిలో కవరు అందించబోయింది సరాగ. నాకెందుకు, మీ కష్టాజితం, అది నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అన్నాడు రాహుల్. అతని విశాల హృదయానికి సంస్కారానికి మురిసిపోతూ అడిగింది. బాగా పాడానా? అతను ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాలు అతని ప్రశంస కోసం ఎదురుచూసి చెప్పరేం, బాగా పాడానా అంది. రాహుల్ ఆమె వైపు చిరునవ్వుతో చూసి అక్కడి ప్రేక్షకుల స్పందన చూశాక బాగాలేదు అని చెప్పే ధైర్యం నాకుందంటావా అన్నాడు. హాయిగా నవ్వేసింది సరాగా. మరో 10 రోజుల్లో అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా త్యాగరాయ గానసభల్లో సరాగ అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఆదివారం కావడంతో రాహుల్ సరాగని తనే స్వయంగా కారులో వెన్యూకు తీసుకువెళ్ళాడు. కిటకిటలాడిపోయింది హాలు. గంటన్నర సేపు ఆమె ఎంతో భక్తి పారవస్యంతో ఆలపించిన కీర్తనలతో ప్రేక్షకులు తన్మయులైనారు. మర్నాడు రాహుల్ ఆఫీసు నుంచి వస్తూ యాపిల్స్, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్స్ పౌడర్ కొనుక్కొచ్చాడు. ఏంటివన్నీ దేనికి? ఆశ్చర్యంగా అడిగింది సరాగ. ఎందుకేంటి, నీకోసమే. ఇవన్నీ తీసుకుంటూ నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలి, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాలి. అందుకే ఈ రోజు నుంచి రాత్రిళ్ళు పడుకునేటప్పుడు పాలల్లో ఈ ప్రోటీన్ పౌడర్ కలుపుకుని తాగాలి. ఊహు, నేనే కల్పిస్తాను, నువ్వు తాగాలి అన్నాడు ఆమె చిక్కుళ్ళు నిమురుతూ. సరాగ చిక్కుళ్ళు తడిసిపోయాయి కన్నీటితో. ఏమైంది అంత ప్రేమ, ఏమైంది ఆ అనురాగం, ఆ మొహం? సరిగ్గా నెల క్రితం వేదిక మీద ఆనందభైరవి సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన రక్తం కారినా పర్వాలేదు అన్నట్టుగా గొంతు చించుకుని పాడడానికి ప్రయత్నించి పాడలేక గుండె పగిలి ఏడుస్తుంటే అతను చిన్న ఓదార్పు మాట కూడా పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఊహించని విధంగా తనకెంతో ఇష్టమైన తన భార్య గొంతు అలా అయిపోవడంతో షాక్కి గురి అయ్యాడేమో అనుకుంది. కానీ 10 రోజులు ఎంతగా ప్రాక్టీస్ చేసినా పాడలేకపోగా దగ్గుతో బాధపడుతుంటే హాల్స్ తీసుకుని కొన్నాళ్ళకి ట్రై చేయవచ్చు కదా, ఇప్పుడు నువ్వు పాడకపోతే కొంపలే వంటుకుంటాయి అని మాట్లాడడంతో సరాగ నిర్ఘాంతపోయింది. ఇతను తనను ప్రేమించి రాయబారాలు నడిపించి వెంటబడి పెళ్లి చేసుకున్న రాహులేనా అన్నట్టు వెర్రిగా చూసింది. అయినా అతనిలో చలనం లేదు. కనీసం డాక్టర్ దగ్గరికి వెడదాం, ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపిందాం అని కూడా అనలేదు. తనంతట తాను నోరు విప్పి, గొంతు చాలా నొప్పిగా ఉంది రాహుల్, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళవా అని అడిగింది. నాకు టైం ఎక్కడుంది, నువ్వెళ్ళు అన్నాడు నిర్లక్ష్యంగా. సరాగకి ఏడుపు వచ్చింది. నాగలక్ష్మి ఓ 20 రోజులు హాల్స్ వేసుకోమని, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి గాగులు చేయమని, పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగమని, ఇలా అనేక రకాల చిట్కాలు సూచించింది. తగ్గకపోగా బొంగురు నుంచి అసలు గొంతే లేకుండా పోవడం చూసి కంగారు పడి, 4 రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను బాబు, గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో, ఓసారి డాక్టర్కి చూపిస్తే యాంటీబయాటిక్ ఇస్తారు, సెట్ అవుతుంది అని అల్లుడితో అంది. తీసుకువెళ్ళండి, నా పర్మిషన్ దేనికి అన్నాడు దురుసుగా. సరాగని వెంటనే తీసుకువచ్చేసింది నాగలక్ష్మి. అదే రోజు సాయంత్రం రామారావు కూతురిని తీసుకుని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన పరీక్షించి గొంతులో ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. మరి ఇలా ఎందుకైందో నాకే అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది ఎక్స్రే తీయించండి అని అన్నాడు. మర్నాడు ఎక్స్రే తీయించాడు రామారావు. ఆ రిపోర్ట్లో కూడా ఏ లోపం కనిపించలేదు. నాకేమీ డిఫెక్ట్ కనిపించడం లేదు, అనవసరంగా యాంటీబయాటిక్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. చూడండి, హాల్స్ వేసుకుని వార్మ్ వాటర్లో సాల్ట్ వేసుకుని 2 పూట్ల గాగులు చేయండి, కాఫ్ సిరప్ తీసుకోండి, దానంతటా అదే సెటిల్ అవ్వాలి అన్నాడు డాక్టర్. భార్యాభర్తలిద్దరికీ మతిపోయినట్లు అయ్యింది. సరగకి పుచ్చెక్కినట్లుగా ఉంది. ఈ స్వరం ఇంతేనా? ఈ స్వరవీణ ఇంక మోగదా? ఏం జరిగింది తనకి? 10 రోజులైంది పుట్టింటికి వచ్చి. ఒక్కనాడు తందరికి తాను ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, డాక్టర్ ఏమన్నాడు అని కానీ అడగలేదు. సరిగదా, నేను బిజీగా ఉన్నాను, మందులు వాడుతున్నావుగా, తగ్గుతుందిలే అంటూ పొడిపొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేసేవాడు. తన గొంతు ఇలా అయిందని స్నేహితులు పరిచయస్తులు ఎందరో వచ్చి చూసి వెళ్ళి 4 ఓదార్పు మాటలు చెబుతున్నారు. కొందరు కొన్ని రెమెడీలు కూడా చెబుతున్నారు. కానీ అతను ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. పుట్టింటికి తనింటికి ఉన్నది 30 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఆయన తనకి రావడానికి సమయం లేదు. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది రాహుల్కి? తన గొంతు పోవడంతో తను కూడా పనికి రాలేదా? అతను తన గొంతునే ప్రేమించాడా, తనని ప్రేమించలేదా? హాయ్ సరాగా, ఎలా ఉన్నావు? శేఖర్ లోపలికి వచ్చాడు. సరాగ కన్నీళ్లు తుడుచుకుని నవ్వింది.
ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా? లేదన్నట్టు తెలాడించింది. శేఖర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు. రాహుల్ రాలేదా? సరాగ మాట్లాడలేదు. మొహం తిప్పుకుంది. శేఖర్ ఆమెనే చూస్తూ అన్నాడు. శశిరేఖ తెలుసుగా? సరాగ ప్రశ్నార్థకంగా చూసింది. శశిరేఖ తెలియకేం? స్టఫ్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, థర్డ్ క్లాస్ సింగర్. ఆమె ప్రసక్తి ఎందుకు అన్నట్టు చూసింది. ఈ మధ్య ఆవిడ చాలా షైన్ అవుతుంది. ఎక్కడ చూసినా ఆవిడ పాటలే. 2 ఫెయిల్యూర్ సినిమాల్లో కూడా పాడిందట. ఈ మధ్య నువ్విలా సిక్ అవ్వడం ఆవిడికి బాగా అడ్వర్టైజ్ అయ్యి సడన్గా పాపులర్ అయ్యింది. ఊహు పేలవంగా నవ్వింది. అది ఆవిడ అదృష్టం అనుకుంది మనసులో. ప్రేక్షకులని సీట్లుకి కట్టిపాడేసే మంత్రదండం లాంటి స్వరం ఆమెది. జలపాతంలా దూకుతూ, నదిలా పారుతూ, సముద్రంలా కేరింతలు కొట్టే గమకాలు, అమృతపు దారంలో తీరిలో ముంచిన తీసిన పంచదార చిలకల్లాంటి మాధుర్యం నిండి ఉండే స్వరం అలాంటిదిప్పుడు. ఇప్పుడు గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది దుఃఖం. శేఖర్ సరగా క్లాస్మేట్స్. ఆమె అభిమాని, ఎంతో ఆత్మీయుడు. తన స్నేహితురాలు, తనకెంతో ఇష్టమైన సింగర్ ఇలా అయిపోతే అతని హృదయం ద్రవించిపోయింది. నేను పని చెప్తాను, చేస్తావా సరాగా? ఏంటన్నట్లు చూసింది. కొన్ని మనం ఆ మూఢనమ్మకాలన్నీ తీసి పారేస్తాం కానీ అవే మనకి దివ్య ఔషధాలుగా పనిచేసి అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాయి. నాకు తెలిసిన ఒక గొప్ప వైద్యుడన్నాడు. ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను, వస్తావా? ఆశగా చూసింది. నా గొంతు నాకొస్తుంది అంటే ఎక్కడికైనా వస్తాను, నూతులోంచి అన్నట్లుగా అంది. శేఖర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అయితే వెంటనే లేచి జడ వేసుకుని చీరకు మార్చుకురా ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన రామారావుతో అన్నాడు. అంకుల్, నేను 10 నిమిషాల్లో కారు తీసుకువస్తాను, మీరు సరాగా రెడీ అవ్వండి అంటూ రివ్వున బయటికి వెళ్ళి బడి స్టార్ట్ చేశాడు. సుమారు గంట ప్రయాణం తర్వాత షాద్నగర్కి కొంచెం అవతల విసిరేసినట్లుగా ఒక కుటీరంలో తీసుకువెళ్ళాడు. గుండెల దాకా పెరిగిన తెల్లటి గడ్డం, కాషాయి వస్త్రాలు, జింక చర్మం మీద కూర్చుని ఉన్నాడు ఓ స్వామీజీ. ఆయన కూర్చున్న గది చాలా చిన్నది. గోడలకి ఆనించి చిన్న చిన్న రోళ్ళు, ఒక పెద్ద రోలు, ఏవో మూలికలు, మరేవో సీసాలో కొన్ని పసర్లు. ఆ వాతావరణం చూడగానే సరాగకి కాస్త భయం వేసింది. ఆమె భయం గమనించిన శేఖర్ భయపడద్దు అన్నట్లు ఆమె భుజం తట్టి కూర్చోమన్నట్లుగా రామారావుకి సరాగకి కూడా సైగ చేసి ఆ స్వామి కొంచెం దూరంగా నేల మీద కూర్చున్నాడు. సరాగ రామారావు కూడా కూర్చున్నారు. శేఖర్ క్లుప్తంగా విషయం వివరించాడు. ఆయన అంతా విని సరాగని దగ్గరికి రమ్మని నోరు తెరవమన్నాడు. ఆమె నోరు తెరిచింది. స్వామీజీ చిన్న టార్చ్ లైట్ తీసుకుని తీక్షణమైన కళ్ళతో ఆమె గొంతులోకి చూశాడు. 30 సెకండ్లు అలా చూసి టార్చ్ లైట్ పక్కన పెట్టాడు. గంభీరంగా అడిగాడు. రోజు ఆహారం ఏం తీసుకుంటావు? మామూలుగా అన్నం, పప్పు, కూర చెప్పింది సరాగ. ఉదయం పలహారం ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఏదో ఒకటి. రాత్రి డిన్నర్ అన్నం, పడుకునేటప్పుడు పాలు, ప్రోటీన్ పౌడర్ వేసుకుని తాగుతా. ఆయన భ్రుకుటి ముడిపడింది. ఆమెతో మాట్లాడుతూనే చిన్న రోలులో ఏవో మూలికలు వేసి నూరడం పూర్తయ్యాక సరాగని నోరు తెరవమని నోట్లో 2 చుక్కల రసం పిండాడు. మరో మూలికల పేస్టు ఆమె చేతికిచ్చి గొంతు చుట్టూ రుద్దుకోమన్నాడు. నోరంతా చేదిగా అయిపోవడంతో వాంతి వంచినట్లు అయింది సరాగకి. చూడమ్మా, నీకిప్పుడిచ్చిన పసరలతో ఇవాళ అంతా బాగా వాంతులు అవుతాయి, విరోచనాలు కూడా అవుతాయి. ఈ రోజుకి మజ్జిగ తప్ప మరో ఆహారం తీసుకోవద్దు. 2 రోజుల తర్వాత నీకొక నా పద్ధతిలో వైద్యం ప్రారంభిస్తాను. ఆ వైద్యం ఆపకుండా 1 రోజులు తీసుకోవాలి. వారానికి 2 సార్లు నువ్వు నా దగ్గరికి రావాల్సింది ఉంటుంది. నువ్వు కోల్పోయిన నీ స్వరం మాధుర్యం నీకు తప్పకుండా తిరిగి లభిస్తుంది. అది నా పూచి. అయితే ఈ 1 రోజులు నువ్వు తినే ఆహారం నీ చేత్తో స్వయంగా నువ్వు చేసుకుని తినాలి. ఏ రోజు ఏం తిన్నావో నాకు రోజు చెప్పాలి. లేదంటే ఈ 1 రోజులు నువ్వు నా ఆశ్రమంలో ఉండాలి. ఏం చేయగలవు అడిగాడు ఆయన. సరాగ తండ్రి వైపు చూసింది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. శేఖర్ ఆత్రంగా చూశాడు సరాగ వైపు. రామారావు అడిగాడు. ఏమైంది స్వామి, ఎందుకలా? ఆయన తల పంకించాడు. చెప్పలేను. నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు. ఏది ఏమైనా ఆమె స్వరం బాగుపడాలంటే నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు. అంకుల్ లేరండి. శేఖర్ రామారావుని తీసుకుని బయటికి వచ్చాడు. ఏంటయ్యా ఇది? ఆవేదనగా అడిగాడు ఆయన. ఆయన ఆయుర్వేద వైద్యంలో చాలా ప్రసిద్ధుడు. ఎన్నో ఏళ్ల హిమాలయాల్లో, కేరళ ప్రాంతంలో, అడవుల్లో తిరిగి ఏవేవో ఔషధ మొక్కలు సంపాదించి రకరకాల ఆయుర్వేద మందులు తయారు చేశారు.
మా నాన్నగారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు మా మేనత్తకి ఏ జబ్బో అర్థం కాక డాక్టర్ చేతులు ఎత్తేసినా ఆయన దగ్గరే వైద్యం చేయించాము. ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా తిరుగుతున్నారు. పోయిన ప్రాణాలని కూడా తిరిగి రప్పించే శక్తి ఉన్న యోగి ఆయన. సరాగ గొంతు తప్పక బాగవుతుంది. తిరిగి సరాగ పాడుతుంది. జీవితాంతం పాడుతూనే ఉంటుంది. నా మాట నమ్మండి. అప్పుడే సరాగ బయటికి వచ్చి అంది. రాత్రికి ఆయనతో మాట్లాడి రేపు నేను ఇక్కడికి వచ్చి ఉంటాను నాన్న. శేఖర్, రేపు నన్ను ఇక్కడ దింపగలవా? షూర్, ఉత్సాహంగా అన్నాడు శేఖర్. స్వామీజీకి తన నిర్ణయం చెప్పింది సరాగ. స్వామీజీ నల్లటి మాత్రలు 2 ఇచ్చి, మరీ వాంతులు ఎక్కువైతే ఈ మాత్ర 1 వేసుకో. కానీ వాంతులు అవ్వాలి. అప్పుడే నీ కడుపులోని చేరిన విష పదార్థాలు బయటికి వస్తాయి. నీ కడుపు మొత్తం శుభ్రపడాలి. నీళ్లతో కడిగినట్లు అవ్వాలి. అందుకే బాగా నీళ్లు తాగు. రేపురా అన్నాడు. అవి తీసుకుని కారులో కూర్చుండగా సరాగకి పెద్ద వాంతి అయిపోయింది. అలా ఆ రోజంతా వాంతులు అవుతూనే ఉన్నాయి. 5-6 సార్లు మోషన్ అయ్యింది. నీళ్లు, మజ్జిగ ఆమె ఆహారం అయ్యింది. రాహుల్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ సాయంత్రానికి రాహుల్ వచ్చాడు. తోటకూర కడలా వడిలిపోయి ఉన్న సరాగని చూసి అడిగాడు, ఏంటి, ఏమైంది సడన్గా? ఏ మందులు వాడుతున్నావు? సరాగ జరిగిందంతా చెప్పింది. నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న దానివి అలాంటి నాటు వైద్యానికి వెళ్తావా? నేను అడగకుండా. అసలు ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? అంటూ మామగారి వైపు తిరిగి అన్నాడు. మొగుడననే వాడిని నేనున్నాను. నాతో సంప్రదించకుండా నా భార్యని ఇలా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళడం మర్యాదేనా? సరాగ అడ్డుపడి, ఇది నా నిర్ణయం మాత్రమే, నాన్నకేం సంబంధం లేదు. అంటే నేను ఒకడు ఉన్నానని నా పర్మిషన్ తీసుకోవాలని ధ్యాస లేదా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకునేటప్పుడు నాకెందుకు చెప్పడం అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. సరాగకి ఏడుపు వచ్చింది. చిన్న ఓదార్పు లేదు. తనకి ప్రీతికి పాత్రమైన భారీ స్వరం దెబ్బతిన్నదన్న బాధ లేదు. తనకి చెప్పకుండా ఏదో చేసిందన్న కోపం, ఆవేశం. ఇంటికిలా మారాడు రాహుల్? బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది. మజ్జిగ గ్లాసుతో వచ్చిన నాగలక్ష్మి రాహుల్ కూర్చుని వెళ్ళిన కుర్చీలో అతను మర్చిపోయిన మొబైల్ తీసి, అయ్యో మీ ఆయన ఫోన్ మర్చిపోయాడే అంది. సరాగ కళ్ళు తెరిచింది. ఆవిడ ఫోన్ సరాగకి ఇచ్చింది. ఆయనే వస్తాడులేమ్మా, తీసుకువెళ్తాడు అంటూ మంచం పక్కనే ఉన్న క్యాబినెట్ మీద ఫోన్ పెట్టబోతుండగా వాట్సాప్ మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది. మూసుకుపోతున్న కళ్ళు తెరిచి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసింది. ఒక్కొక్కడిగా మెసేజ్లు. సరాగకి కళ్ళు కమ్ముకున్న నమ్మకాలు పొరలు విడదీస్తూ ఆమె పెంచుకున్న ప్రేమలతని వేళ్లతో సహా పెకలిస్తూ, ఆమె పడుకున్న మంచం కింద నేల పగిలిపోతున్నట్లు, పైన సీలింగ్ తన నెత్తిన పడిపోతున్నట్లు, మొత్తం గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు. స్వామీజీ స్వరం చెవుల్లో అదే పనిగా వినిపిస్తుంటే కళ్ళు తెరుచుకుని కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. తెల్లవారింది. సరిగ్గా 10 లంకణాలు పడిన దానిలా ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. మొహం పీక్కుపోయింది. కూలిపోతున్న కూతుర్ని భుజం పట్టుకుని నడిపిస్తూ వచ్చి దగ్గర ఉండి బ్రష్ చేయించింది నాగలక్ష్మి. బ్రష్ చేసుకుని వచ్చిన సరాగకి పల్చటి మజ్జిగ ఇచ్చింది. మజ్జిగ తాగి కొద్దిగా సేదతీరిన సరాగ నెమ్మదిగా అంది, నాన్న, శేఖర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మను. మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందేమో. రాని నాన్న, ఆయన కోపం కన్నా నాకు నా స్వరం ముఖ్యం, దృఢంగా అంది. ఆయనకి కూతురు ధోరణి విచిత్రంగా అనిపించింది. చేసేది లేక శేఖర్కి ఫోన్ చేసి కారు తీసుకురమ్మని చెప్పాడు. శేఖర్ అరగంటలో వచ్చాడు. సరాగ తల్లికి రాహుల్ మొబైల్ ఇచ్చి, ఆయన వస్తే ఇచ్చేయమ్మా అంటూ వెళ్ళి కారులో కూర్చుంది. కారు కదిలింది. మరో గంటలో కారు ఆశ్రమం చేరింది. ఆమెను చూసిన స్వామీజీ పెదాల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. సరాగ తెల్లవారుజామున 5ంటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని అరగంట యోగా చేయడం, స్నానం, ధ్యానం అయ్యాక పసరు వైద్యం చేసుకుని పుస్తకాలు చదువుకుంటూ మధ్య ఏదో రాసుకుంటూ ఉంటుంది. ఆమెతో పాటు ఆ ఆశ్రమంలో ఆయన శిష్యులు 2 కుర్రవాళ్ళున్నారు. వాళ్లతో కాసేపు కబుర్లు. ఆహారం కోసం స్వామీజీ ప్రత్యేకంగా ఏం చేయాలో చెప్తే అది తనే తయారు చేసుకుంటుంది. సరాగ కాయగూరలు, పండ్లు, రాత్రుల్లో పడుకునే ముందు గ్లాస్ పాలు, అంతకుమించి కాఫీలు, టీలు, చిరుతిళ్ళు ఏమీ లేవు. ఆ ప్రశాంతమైన వాతావరణం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, నియమిత ఆహారం, నిత్యం వ్యాయామం, 15 రోజుల్లోనే తనలో ఏదో అపూర్వమైన మార్పు వచ్చినట్లు గమనించింది సరాగ. క్రమంగా ఆమె చర్మంలో కాంతి, కళ్ళల్లో ఎంత వెలుగులు, స్వరంలో కూడా మునుపటి లాలిత్యం వస్తుంది. 20 రోజులు గడిచాయి. 20 రోజుల్లో సరాగ ఒక్కసారి కూడా రాహుల్కి ఫోన్ చేయలేదు. చేయాల్సిన అవసరం లేదనుకుంది.
అతను కూడా ఏమీ చేయలేదు. కనీసం ఒక్కసారన్నా చూడ్డానికి రాలేదు. వస్తాడని ఆమె ఆశించలేదు. ఆ రోజు ఉదయం స్వామీజీ అన్నారు, ఈరోజు నీకు గుర్తున్న కీర్తన ఒకటి పాడు తల్లి. పాడగలనా స్వామీజీ? ఆశగా అడిగింది. తప్పకుండా పాడగలవు. పాడగలను అనే విశ్వాసం నీలో నింపుకుని పాడు. కళ్ళు మూసుకుని గుండె నిండా గాలి పీల్చుకుంది. క్రమంగా గాలి వదులుతూ శ్వాస తీసుకుని గొంతు సవరించుకుంది. పూల తీగల మీద తూగుతూ పచ్చని పచ్చిక మీద వాలే మలయ మరుతుల్లా సాగింది ఆమె స్వరం. ముద్దుగారే యశోద ఆమెకు తెలియకుండానే ఆమె స్వరం జలపాతంలా పరుగులు తీసింది. ఒకటి ఒకటి ఒకటిగా తనకు తెలియకుండానే 4 కీర్తనలు అలవోకగా పాడేసి టపీమని ఆపేసింది. కన్నీళ్లతో ఆమె చెక్కులు తడిసిపోయాయి. ఘమాల్న ఆయన పాదాల మీద సాష్టాంగ పడింది. ఆయన 2 చేతులతో లేవనెత్తి, ఇంకా ధైర్యంగా నీ పాట కచేరీ ఏర్పాటు చేసుకో తల్లి అన్నాడు. స్వామి, అదేదో మీ ఆశీర్వాదంతో మీరే చెయ్యండి ప్లీజ్. అలాగే నా పాట కచేరీ రోజున నేను రాసిన ఈ చిన్న పుస్తకం ఒకటి కూడా ఆవిష్కరించాలి మీ చేత్తో. మీరు ఒప్పుకుంటే నాన్నని పిలిచి నేను రాసుకున్న కాగితాలు ప్రింట్కి ఇవ్వమని చెప్తాను. తప్పకుండా నీ కదా నేను ఆవిష్కరిస్తానమ్మా అన్నాడాయన నర్మగర్భంగా నవ్వుతూ. తండ్రికి ఫోన్ చేసింది సరాగా. మరో 2 గంటల్లో వచ్చాడాయన. తను రాసుకున్న రాత పత్రిని ఇస్తూ అంది, నాన్న, నాకు ఇది 3 రోజుల్లో పుస్తక రూపంలో కావాలి. చాలా తక్కువ పేజీలు, సుమారు 60 పేజీలు ఉంటాయి అంతే. అలాగే తల్లి, తప్పకుండా తెస్తాను అన్నాడు రామారావు కూతురు స్వరంలో పలుకుతున్న తంబూరనాదం వింటూ. ఆ రోజు ఆశ్రమం తరపున స్వామీజీ ప్రముఖుల సమక్షంలో ఏర్పాటు చేసిన భక్తి గీతాల కార్యక్రమం అతిథులతో, ఆహుతులతో, ప్రాంతీయ కళా అభిమానులతో, మీడియా వారితో కళకళలాడిపోయింది ఆవరణ. ఆశ్రమం చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. కుర్చీలు, బల్లలు, రంగు కాగితాలతో అలంకరణ, విద్యుత్ దీపాల కాంతులతో పరిసరాలు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అంతా స్వామీజీ పర్యవేక్షణలో ఆకర్షణీయంగా ఉంది. శేఖర్, రామారావు, నాగలక్ష్మి వచ్చారు. సరాగ పంపిన ఆహ్వానం చూసి షాకయ్యాడు రాహుల్. సరాగ పాడే భక్తి గీతాల కార్యక్రమమా? ఎలా సాధ్యం అనుకున్నాడు. వెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. సాయంత్రం 6 అయ్యింది. కల్చర్ అఫైర్ మంత్రి గారు, డైరెక్టర్ గారు, హైకోర్టు జడ్జి గారు, మరో 2 ప్రముఖులు, న్యాయవాదులు, 2 ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు, స్థానిక ఎమ్మెల్యే, మరో 2 పీఠాధిపతులు వచ్చారు. వేదిక తేజోవంతంగా ఉంది. స్వామీజీ వేదిక మీదకు వచ్చారు. 2 అరచేతులు గట్టిగా నలుపుకుంటూ ఆందోళన అణుచుకుంటూ నిలబడిన సరాగా భుజం మీద ధైర్యాన్నిస్తూ తట్టాడు శేఖర్. ఆల్ ది బెస్ట్ సరాగా, ఇది నీకు పునర్జన్మ, గుర్తించుకో అన్నాడు. అవును అన్నట్లుగా తలూపింది సరాగా. స్వామీజీ స్వరం గంభీరంగా మోగింది. ఆనాటి కార్యక్రమం ప్రత్యేకత గురించి వివరించాడు. సరాగ తన దగ్గరకు ఏ పరిస్థితుల్లో వచ్చిందో వివరించి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఈ అపూర్వ గాయని తిరిగి లోకానికి అప్పగించాలన్న తన సంకల్పం వివరించాడు. ముందుగా ఆమె 2 కీర్తనలు పాడుతుందని, తర్వాత ఆమె రాసిన చిన్న పుస్తకం జడ్జి గారు ఆవిష్కరిస్తారని వివరించి తన ఆసనంలో ఆసీనులయ్యారు. సరాగ వేదిక మీదకు వచ్చింది. ప్రేక్షకుల్లో జంటగా కూర్చున్న శశిరేఖ, రాహుల్ని చూసింది. నిర్భరంగా కళ్ళు మూసుకుని ముందుగా ప్రార్థన శుక్లాం భరధరంతో ప్రారంభించి వాతాపి గణపతిం భజే. నాగలక్ష్మి, రామారావు కళ్ళు నుంచి గంగా యమున ప్రవహిస్తున్నాయి. రాహుల్ కళలో నిప్పు రవ్వలు రాలుతున్నాయి. ప్రేక్షకులంతా మంత్రముగ్ధులైనారు. లేత నీలం రంగు పట్టు చీరల్లో ఎప్పటి మీద నునుపు తేలి మెరిసిపోతున్న లావణ్యంతో చిరునవ్వుతూ అందరినీ చూస్తూ అపూర్వంగా ఆలాపిస్తున్న సరాగని చూస్తున్న కొద్దీ రాహుల్లో ఆవేశం, ఆగ్రహం ఎక్కువైపోయింది. అవమానంతో అతని మొహం జేవురించింది. 2 కీర్తనలతో ఆపాలనుకున్న ఆమెని ఆపనివ్వలేదు ప్రేక్షకులు. గంట తర్వాత ధారాపాతంగా కారుతున్న ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ వచ్చి తన కుర్చీలో కూర్చుంది సరాగ. రంగు కాగితాల్లో చుట్టిన పుస్తకాల ప్యాకెట్తో శేఖర్ వేదిక మీదకి వచ్చి అతిథుల ముందు ఉన్న సెంటర్ టేబుల్ మీద ఆ ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోయాడు. స్వామీజీ జడ్జి గారికి పుస్తకం ఆవిష్కరించవలసిందిగా కోరారు. సరాగ జడ్జిగారి పక్కకి వచ్చి నిలబడింది. ఆవిష్కరోత్సవం ప్రారంభమైంది. న్యాయమూర్తి జస్టిస్ ప్రహ్లాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పుస్తకం కవర్ పేజీ ప్రేక్షకులకి, మీడియాకి కనిపించేలా పట్టుకున్నారు జడ్జి గారు. ఒక కోయిల గుండె చప్పుడు. అట్ట మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాహుల్ భృకుటి ముడిపడింది. ఆ పుస్తకం సరాగా రాసిందా?
సరాగ గాయనే కాక రచయిత కూడానా? తనతో ఎప్పుడూ చెప్పలేదే? శశిరేఖ ఏదో అంటుంది. ఆమె మొహం కందగడ్లా ఉంది. రాహుల్ ఆమె మాటలకి తల పంకిస్తున్నాడు. శేఖర్ మరో యువకుడు కలిసి ప్రేక్షకులందరికీ పుస్తకం పంచుతున్నారు. టెన్షన్తో కూర్చున్న రాహుల్ చేతిలో శేఖర్ పుస్తకం పెట్టి వెళ్ళిపోయాడు. రాహుల్ కళ్ళు పుస్తకం మీదకు మళ్ళాయి. ప్రహ్లాద్ గారి స్వరం గంభీరంగా మోగింది. వేదిక మీద ఉన్న మహానుభావులకు మీ అందరికీ నా నమస్కారాలు. సరాగ పేరులోనే ఉంది ఆమె నైపుణ్యం అంతా. ఏం ఆలోచించి పెట్టారో ఆమె తల్లిదండ్రులు ఆమెకి పేరు. ఏది ఏమైనా ఆమె ఈ చిన్న వయసులోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నేపథ్య గాయనిగా అన్నమాచార్య కీర్తనలకి పెట్టింది పేరుగా కీర్తిని గడించింది. అయితే దురదృష్టం కొద్దీ ఆమె స్వరం ఊహించని ప్రమాదానికి గురైంది. కొద్దిగా ఆలస్యమైతే పూర్తిగా మూగపోవలసిన ఆమె స్వరం తీగలను సవరించి తీయని రాగం ఆలపించమని దీవించారు స్వామీజీ. ఇప్పుడు ఆమె గాయనే కాదు, ఈ నెల రోజులుగా స్వామీజీ ఆశ్రమంలో ఉంటూ ఆయన పర్యవేక్షణలో ఆమె పూర్తిగా స్వశక్తురాలైపోవడమే కాక తన అనుభవాన్ని రంగరించి చక్కటి కథ రాసింది. ఈరోజు నా చేతుల మీదుగా ఆవిష్కరించాల్సిన ఈ పుస్తకం నాకు 2 రోజుల ముందే స్వామీజీ పంపించారు. కాబట్టి నేను ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివాను. ఆమె వేదన అర్థం చేసుకున్నాను. ఆమె కేసుని సుమూటగా స్వీకరిస్తూ త్వరలోనే ఆమెకి లీగల్గా ఆమె భర్తను అనబడే ఒక వయోముఖ విషకుంభం నుంచి విముక్తి ప్రసాదిస్తానని ఆమెకి మాట ఇస్తున్నాను. ప్రేక్షకుల్లో అయోమయం, రాహుల్ కళ్ళలో ఆగ్రహం, నాగలక్ష్మి రామారావు కళ్ళల్లో ఆక్రోశం, సరాగ కళ్ళల్లో జడ్జిగారి నిర్ణయం పట్ల ఆత్మీయత. స్వామీజీ లేచారు. జడ్జిగారి నిర్ణయానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారని నాకు తెలుసు. జడ్జిగారు, సరాగకి విడాకులు ఎందుకు మంజూరు చేస్తున్నారన్న ప్రశ్నకి సమాధానం మీ చేతుల్లో ఉన్న పుస్తకంలో లభిస్తుంది. ఒక ఆడపిల్లను వంచించి ఆమె బంగారు భవిష్యత్తుని నాశనం చేయాలనుకున్న ఆమె భర్త అనబడే రాహుల్ మీ మధ్యే ఉన్నాడు. తన ప్రేయసిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళడానికి ఒక అపూర్వ గాయనిని వంచించి భారీగా చేసుకుని తన ప్రేయసి ఎదుగుదలకి అడ్డుపడుతుందన్న భ్రమతో అసూయతో ఒక గొప్ప స్వరాన్ని శాశ్వతంగా మూసేయడానికి విషప్రయోగం చేశాడు. అది ఎలా, ఎందుకు అనే విషయాలు మీకు ఆ పుస్తకంలో లభిస్తాయి. అందుకే జడ్జిగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా ప్రేక్షకుల్లో కలకలం. కొందరు తలలు అటూ ఇటూ తిప్పి రాహుల్ కోసం వెతకసాగారు. కొందరు గబగబా తమ చేతుల్లో ఉన్న పుస్తకం తెరిచారు. నాగలక్ష్మి నిర్ఘాంతపోతూ భర్త వైపు చూసింది. ఆయన బాధను అణుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రాహుల్కి అర్థమైపోయింది. తన నిజ స్వరూపం సరాగకి కాక మొత్తం అందరికీ తెలిసిపోయింది. అతను శశిరేఖ మీ చేతి మీద తట్టి పద వెళ్ళిపోదామన్నాడు. అతని మెల్లిగా పారిపోవడం గమనించిన స్వామీజీ గుంభనంగా నవ్వుకున్నారు. ఆయన స్వరం తిరిగి మోగింది. ఇప్పుడు కల్చరల్ మినిస్టర్ గారు మాట్లాడతారు. మంత్రి గారు లేచారు. సరాగని అభినందించి స్వామీజీ సాధించిన అపూర్వ విజయాన్ని శ్లాఘించారు. ప్రేక్షకుల వైపు తిరిగి అన్నారు, మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రకళలు అనే ఈ 4 స్తంభాల మీద పటిష్టంగా నిలబడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మన సాంప్రదాయ సంగీతాన్ని, సాంప్రదాయ నాట్యాన్ని ఎంతో ఆదరిస్తున్నాయి. ఇంకా ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాల విశ్వవ్యాప్తం కావాలంటే భవిష్యత్తులో మరెందరో కళాకారులు తయారు కావాలి. అలాంటి కళాకారులను తయారు చేయడానికి సరాగ లాంటి అంకితభావం ఉన్న యువతుల సహకారం, సహాయం కావాలి. ఆమె లాంటి వాళ్ళు కళను పెంపొందించడానికి ముందుకు రావాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, ఆర్థిక సహకారం కావాలి. అందుకే ఈమెని ఈ ప్రాంతంలోనే ఒక సంగీత కళాశాలను కట్టించి దానికి ఈ సరాగని చైర్మన్ చేయాలన్న నా నిర్ణయాన్ని త్వరలో ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటాను. ఆమె శిష్యరికల్లో మరెంతో మంది గాయని, గాయకులు తయారై మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలైన సంగీతాన్ని ప్రపంచ దేశాలకు చాటాలని మనసారా కోరుకుంటున్నాను. సరాగ ఆపుకోలేని ఉద్వేగంతో అక్కడి నుంచి తెర వెనక్కి వెళ్ళిపోయి 2 చేతులతో మొహం దాచుకుని ఏడవసాగింది. ఆమె కళ్ళ ముందు రాహుల్ మొబైల్లో కనిపించిన వాట్సాప్ మెసేజ్లు ప్రోటీన్ పొడి అంటూ పాలలో విష ఆహారం కలిపి తనతో ప్రేమగా తాగించడం, తన కార్యక్రమం రోజున ఎవరూ మెచ్చుకొని శశిరేఖ పాటను అతను మెచ్చుకోవడం, సంఘటనలన్నీ వలయాలుగా కదలసాగాయి. అప్పటికి తన చేతిలోని 60 పేజీల పుస్తకంలోని విషయాలు చదివి ఆవేశంతో రగిలిపోయాడు శేఖర్. ఎంత దారుణమైన మోసం! సరగ కీర్తి ప్రతిష్టలు తన ప్రేయసి ఎదుగుదలకి అవరోధం అని ఇలా వంచాడా?
కులాలు అడ్డు వచ్చాయని పెద్దవాళ్ళ నిర్ణయానికి తల వంచి పెళ్లి చేసుకున్న ఆ శశిరేఖ లక్షణంగా కాపురం చేసుకోక వివాహితురాలు అయి ఉండి పాత ప్రేమికుడిని ఉసిగొల్పి సరాగ జీవితం నాశనం చేస్తుందా? ఎంత పైశాచికత్వం! వీళ్ళని పళ్ళు పటపట కొరుకుతూ చేతిలో పుస్తకం నలిపివేస్తున్న శేఖర్ భుజం మీద చల్లటి స్పర్శ. ఉలిక్కుపడి చూసిన శేఖర్ చిరునవ్వుతో తనకి ఎదురుగా ఉన్న స్వామీజీని చూసి ఆవేదనగా పిలిచాడు. స్వామి, ఏమిటిది? బాధపడకు బాబు, పాపం పండుతుంది. దుష్టులకి సహకరించడానికి భగవంతుడి వెంటనే అవతారం దాల్చలేదు. చాలా ఓపిక పట్టి సహనం నశించాకే దుష్ట శిక్షణ శిష్టరక్షణకి అవతారం దాల్చాడు. వాళ్ళిద్దరి దుర్మార్గం బయటపడి శిక్ష పడే రోజు త్వరలో వస్తుంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సరాగా కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను ఆమెకు తిరిగి అందించడానికి సహకరించడమే. స్వామీజీ మాటలతో కన్నీటితో నిండిన కళ్ళెత్తి ఆయన్ని చూసిన సరాగా గబాల ఆయన పాదాల మీద వాలిపోయింది. ఆయన ఆమెను లేవనెత్తి, ఎడవద్దమ్మా, ధైర్యంగా పరిస్థితులతో పోరాడి విజయం సాధించు, శతమానం భవతి అంటూ ఆమె తల మీద చెయ్యి వేసి దీవించారు స్వామీజీ. అత్తలూరు విజయలక్ష్మి గారు రాసిన ఒక కోయిల గుండె చప్పుడు అనే కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ దేవసేన.